చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన సహోదరుగా ఉన్నాను. ఈ ఆరాధన కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కూడికను ప్రశాంత్ కుమార్ సార్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రశాంత్ కుమార్ సార్కి ఈరోజు వారి పుట్టినరోజు. అందుకనే ఈరోజు ఈ కూడికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే చాలాసార్లు చాలామంది ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన వారు మనం జ్ఞాపకం చేసుకుని సంఘాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు చాలామంది. వాళ్ళలో ముఖ్యంగా ప్రశాంత్ కుమార్ సారు సంఘాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏ పని మీద వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్తున్నా కూడా ప్రతి నెలలో కూడా మరి ఫోన్ ద్వారా కూడా దర్శనం చేసినట్టుగా ప్రార్థన చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టుకోకుండా అడుగుతూ ఉంటారు. ఈ లైవ్ కార్యక్రమాలు ఏదైతే ఉంటున్నాయో, చర్చిలో జరుగుతున్నాయో, వారి గృహంలో ఉన్న వారందరూ కూడా ప్రతిరోజు దీన్ని అటెండ్ అవుతూ ఉంటారు. వారి పెద్ద కుమార్తె కానీ, రెండో కుమార్తె గీతిగా కానీ, ప్రసాద్ కానీ, ఎక్కడున్నా కూడా వారి లైవ్ కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మన సంఘంతో సహవాసాన్ని విడిచిపెట్టరు. ప్రతిసారి ప్రతి దినము కూడా అందరూ పెద్దవారందరినీ పేరు పేరున, స్త్రీలు కానీ పురుషులు కానీ, ప్రార్థన చేసేవారు కానీ, కంటిన్యూగా వచ్చేవారిని కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని వారికి అవగాహన ఉన్న వారందరినీ కూడా పలకరిస్తూ ఆ కుటుంబం బాగుందా, వారు బాగున్నారని ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు. ఏదన్నా మనం పుట్టినరోజు కానీ లేదా ఎవరన్నా చనిపోయిన కార్యక్రమాలు పెట్టినా కూడా వారి గురించి కూడా బాధపడి మరి ఎప్పటికప్పుడు నన్ను అడుగుతూనే ఉంటారు. మరి దేవుని కృపను బట్టి వారు ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడ ప్రాంతంలోకి వెళ్ళారు. మేడం గారికి అయితే అసలు ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం. ఎందుకంటే ఇక్కడ ఉండే అవరోపణలో సహకారం ఉండేవాళ్ళు పాస్టర్ గారు. అక్కడికి వెళ్తే మేము ఒంటరిగానే ఉన్నాం. కానీ పిల్లలు భవిష్యత్తు నిమిత్తం, రెండోది హాస్పిటల్స్ నిమిత్తం, లేదా ఆరోగ్యాల నిమిత్తం తప్పితే ఇక్కడి నుంచి ఇక్కడే చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు. మరి ట్రాన్స్ఫర్ అక్కడ కావడం జరిగింది. దేవుడు మహాకృపను బట్టి మరి కిరణ్మయ్య విషయంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని అర్చన కుమార్తె ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉంది. ఆ పాప అనుకున్నది ఇంకొకటి ఇంకా దానికంటే బెటర్ అనుకుంది. దానిలో కూడా దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. సాధారణ బాధ్యత ఏంటంటే ఆ పాప వివాహ విషయంలో సంఘం ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు దేవుడు మంచిగా వివాహం చేయాలి, ఆ బిడ్డ గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే చెప్పడం జరుగుతుంది. రెండోది గీతిగా వివాహ విషయం మనకు తెలుసు. సంఘం అందరూ అటెండ్ అయ్యాం ఆ రిసెప్షన్ కార్యక్రమాల్లో. అయితే ఆ పాపకి వారి యజమానులు కూడా ఉద్యోగంలో గుజరాత్ ప్రాంతంలో వచ్చింది. మంచి ఉద్యోగం ఇంకొక దాంట్లో దేవుడు అనుగ్రహించాడు. కొత్తగా అక్కడికి వెళ్ళారు. మరి అదేవిధంగా వారి యొక్క గర్భఫల విషయంలో, బిడ్డ విషయంలో ప్రార్థన చేయమని సాపరిచయంగా తెలియజేయడం జరిగింది. పెద్ద బాబు పూజితాతి డాక్టర్ EMT సంబంధించింది, కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయింది. దేవుడు మళ్ళీ ప్రాక్టికల్స్ కొన్ని ఉన్నాయి, తర్వాత కొన్ని చోట్ల పని చేయాలి. దీని విషయంలో కూడా ప్రార్థన చేయమని చెప్పడం జరిగింది. మేడం గారికి సార్కి ఆరోగ్యం ఇవ్వడం, ఆపరేషన్ అవ్వకుండానే, కంటికి ఆపరేషన్ అవ్వకుండానే ఇంజక్షన్ ద్వారా ఇంజక్షన్ కూడా సంబంధం లేకుండానే దేవుడు వారికి మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరిగింది. దేవుడు బిడ్డారా, మేడం గారు సార్ ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయమన్నారు. సంఘాన్ని అందరినీ అడిగినట్టు తెలియచేయమన్నారు. సంఘాన్ని అందరినీ అడుగుతున్నారని ఇప్పుడు తెలియచేయమన్నారు. మరి దేవుడు వారి జీవితంలో జన్మదినాన్ని ఇచ్చి మరొక సంవత్సరం దయాకిరీతాన్ని ఇచ్చినందుకు దేవుడు ఇంకా జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యం నుంచి నడిపించేలాగా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని చిన్న సాక్ష్యం దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమె ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు తెలియడానికి ప్రయత్నించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో యేసు క్రీస్తు వారు
ఆయన 4 వచనాలు చెబుతూ, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యి ఉండెను, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొన్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. ఎంతవరకు ప్రభానైనా దేవుని యొక్క నేను సాక్ష్యాలను, పాటలను, ప్రభు ఆరాధనను ఎంతవరకు జరగడానికి మీరు సహాయం చేసినందుకు మీ స్తోత్రాలు. నైనా మరి ఈ ప్రార్థనలో మాతో ఉండమని, ప్రభా మీ ఆరాధన మాకు సహాయం చేయమని, నైనా మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. వాక్యంలోకి వెళుతున్నప్పుడు మాతో మాట్లాడమని మీరే సహాయం చేయమని, వాక్యపు వెలుగులో నుంచి మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. నాకు లోపలికి వచ్చి నాకు చిన్న పిల్లలు అటు ఇటు తరగతి చెప్పండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని ద్వారా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాతే కదా ఆయనకి ఏం వేశారు? సిలువ వేశారు. మరి సిలువ యేసుక్రీస్తు వారికి వేశారు. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకని ఆయన ఇక్కడికి రావడం జరిగింది అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు 19వ అధ్యాయంలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా రాసినటువంటి సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా 19వ అధ్యాయం 10వ వచనం ఆయన అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అని అంటే, బైబిల్ ఏం చెబుతుందంటే, నశించిపోతున్నటువంటి వారిని ఆయన, లేదా నశించిపోతున్న వారి నుంచి విడిపించడానికి ఎక్కడికి వచ్చాడట? ఈ లోకానికి వచ్చాడు. లూకా రాసిన సువార్తలో మనుషుడు ఎలా నశించిపోతున్నాడు అనేది కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో, కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో బైబిల్ ఇంకా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కొలసీ 1:13 చదవమ్మా. ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి చూడండి, దేవులోంచి విడుదల దయచేయడానికంట అంధకార సంబంధమైన అంధకార సంబంధమైన అంటే భూమి మీద అధికారం ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది భూమి మీద. అందుకే కదా యేసుక్రీస్తు వారిని మత్తయి రాసినటువంటి సువార్తలో ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆ శోధకుడు ఏం చేశాడట? మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయానికి రండి. మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయానికి రండి. మొదటి వచ్చిన నిమిషాలు చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 3వ వచనం, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, తాను దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు చూడండి 8వ వచనం మరొక చదవండి. 8వ వచనం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుపోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను అంటే ఎవరి అధికారంలో ఉంది లోకం? సాతాను అధికారం. అంటే సాతాను అధికారంలో తీసేసుకున్నాడు. సాతాను అధికారంలోనికి సాతాను అధికారంలో ఉన్నటువంటి సాతాను యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి? 1 యోహాను రాసిన పత్రిక మరొకరు చదవండి. 1 యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా 16వ వచనం చూడండి. అతని రాజ్యం కింద ఉన్నదంతా కూడా ఎలాగైపోయిందంటే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీర ఆశలతో నింపబడింది. నేత్రాశ, జీవబుడమము చూడండి, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. అంటే సాతాను ఏం చేసిందంట? మనుషులను
నిర్బంధంలోకి తీసుకెళ్ళిపోయింది, అంటే బంధకాల్లోకి తీసుకువెళ్ళిపోయింది. ఈ బంధకాల్లోంచి దేవుడు తప్పించాలని, అపవాది బంధకాల్లోంచి దేవుడు తప్పించాలని 1:13 ఆయన మనలను అంధకార పలుసులు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంటే సాతాను అధికారాల్లోంచి బంధకాల్లోంచి విడిపించడానికి యేసు క్రీస్తు ఎక్కడికి వచ్చాడట? లోకానికి వచ్చాడు. అంటే యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు లోకానికి? సాతాను అధికారం నుంచి మనం ఏం చేయడానికి? విడిపించడానికి. ఒకవేళ ఆయన ఉద్దేశం వచ్చింది నెరవేర్చాలంటే నువ్వు ఇంకెవరి అధికారం కింద ఉండకూడదు, సాతాను బంధకాల్లో ఉండకూడదు. సాతాను అధికారంలో, సాతాను బంధకాల్లో ఉండడం అంటే ఏ ఆశ ఉండకూడదు? శరీరాశ, నేత్రాశ, జీవపడంలో ఉండకూడదు. ఇప్పుడు అందుకే ఇప్పుడు మన లోకరాశి సువార్తలోకి వచ్చేస్తే, లోకరాశి సువార్తలోకి వస్తే 19:10 స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఏమని చెప్తుందో చదవండి. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు, ఆ మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చిన, అంటే నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి, సాతాను అధికారంలో ఉన్న వారు నశించిపోతున్నారు కాబట్టి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారట? ఇక్కడ ఎవరున్నారు వారి అధికారంలో? ఇక్కడ ఎవరున్నారు ఈ అధ్యాయంలో? ఎవరున్నారు? 19:1 19:2 చూస్తే తెలిసిపోతుంది. దాని గుండా పోవచ్చుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైనటువంటి ఒక జక్కయ్య ఉన్నాడు. ఆయన ఏమైపోతున్నాడు? నశించిపోతున్నాడు. ఎవరి అధికారం కిందకి వెళ్ళిపోయాడు? సాతాను అధికారం కిందకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఈయన సాతాను అధికారంలోకి? 7వ మరొకరు చదవండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా మంది ఏం చేస్తున్నారు? చదువుకున్నారు. అంటే ఎందుకు జనాలు చదువుకుంటున్నారు? బస చేస్తానికి వెళ్తున్నాడని. బస చేస్తానికి అక్కడ పడుకోవడానికి దేవుడు యేసుక్రీస్తు వారు వెళ్తున్నారని ఆయన వారు ఏం చేస్తారు? సడన్. ఎందుకు ఆయన పాపి అనేటువంటి మాట ఎందుకు చెప్పింది? 8వ ఇంకొకరు చదవండి. దేవుడు పెట్టారు. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తున్నాను? పేదలకు ఇస్తున్నాను. అంటే నేను ఇప్పుడు వరకు ఎవరి దగ్గరైనా నేను ఏం చేసి బ్రతికాను? అన్యాయం చేసి బ్రతికాడు. అందుకంటాడు శరీరాశ, నేత్రాశ, జీవముడంతో బ్రతికాడు. బ్రతికిపోతున్న వ్యక్తి ఏమవుతున్నాడు? నశించిపోతున్నాడు. ఇప్పుడు వరకు ఎవరి అధికారం కింద ఉన్నాడు? సాతాను అధికారం కింద ఉన్నాడు. సాతాను అధికారం గురించి, సాతాను అధికారం కింద ఉన్నాడని ఆ అధికారం నుంచి బయటికి తీసుకురావడానికి అందుకే అన్నాడు 10వ నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అంటే ఈ రోజున శరీర ఆశలతో ఉంటే, నేత్రాశలతో ఉంటే మనం నశించిపోతున్నాం. మనం ఇంకెవరి అధికారంలో కింద ఉన్నట్టు? సాతాను అధికారంలో ఉన్నట్టు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? దాని అధికారంలో నీవు ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 4వ చూడండి. మత్తయి రాసినటువంటి సువార్త 4వ చూడండి. ప్రియమైనటువంటి మత్తయి రాసినటువంటి సువార్త 4వ చూడండి. దేవుడు పెట్టారు. అప్పుడు 8వ అక్కడ చెప్తాడు, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి. అంటే ఈ లోక రాజ్యాలన్నీ కూడా యేసుక్రీస్తు వారికి చూపించాడట. చూపిస్తే వాటికి ఏం చేయలేదు? నమస్కారము చేయలేదు. వాటి ఆశలకి ఏమవలేదు? లోబడలేదు. అందుకంటాడు మొదటి యోహాను రాసినటువంటి పత్రికలు ఏమంటున్నాడు? ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. అంటే సాతాను యేసుక్రీస్తు వారికే కాదు, మనందరం కూడా ఏం చూపిస్తుంది? లోకాశలు చూపిస్తుంది. ఒకవేళ లోకాశలకు నువ్వు బెండ్ అయిపోయావు అనుకోండి, ఎవరి కింద అధికారంలోకి వెళ్ళిపోయినట్టు? మనం
సాతాను అధికారంలోకి వెళ్ళిపోయాం. కాబట్టి లోక ఆశలకు మనం లోబడకూడదని, లోక ఆశ నుంచి మనం బయటికి రావాలని యేసుక్రీస్తు వారు ఆయన వచ్చాడు. అందుకే చూడండి, కొలసీయులకు రాసిన 13వ వచనంలో రాయబడిన మాట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఆయన విడుదల చేశాడు. విడిపించబడి మనం దానికి ఏమవకూడదు, లోబడకూడదు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, అంధకార సంబంధమైన చీకటి శక్తుల నుంచి మనం ఏం చేయడానికి, విడిపించాలి. కొన్నిసార్లు మీరు గమనించండి, ఎవరికైనా దెయ్యాలు బట్టి కొన్నిసార్లు ఏం చేస్తారు, శాకుల దగ్గరకో మంత్రగాళ్ళ దగ్గరకో వెళ్తారు. అదేంటంటే తాత్కాలికమైనటువంటి పరిస్థితి అన్నమాట. తాత్కాలికమైనటువంటి పరిస్థితులు మనం కలిగి జీవిస్తూ ఉంటాం. అయితే దాని నుంచి మనం విడిపించబడిన తర్వాత దానిలోకి మనం వెళ్ళకూడదని బైబిల్ ఏం చెబుతుంది, స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే, మత్తయి రాసినటువంటి సువార్త 11-20 అధ్యాయం దేవుని బిడ్డలారా, 20 అధ్యాయం 28వ వచనము. మత్తయి రాసినటువంటి సువార్త మత్తయి రాసినటువంటి సువార్త 20 అధ్యాయం 28వ వచనము చదవండి. అలాగే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు ఏం చేయడానికి రాలేదట, పరిచారము చేయించుకోవడానికి రాలేదు. అంటే పరిచర్య చేయించుకోవడం అంటే తనకెవరన్నా వ్యక్తిగతంగా పరిచర్య చేయించుకోవడానికి ఆయన ఏమవ్వలేదు, రాలేదు. కానీ ఆ తర్వాత ఏమన్నాడు, పరిచారము చేయుటకును అంటే అదొకటే కాదంట, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము అనగా తన ప్రాణము నివ్వడానికి ఆయన ఏమయ్యాడు, వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, ఈ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, తన విలువైనటువంటి శరీరాన్ని, తన ప్రాణాన్ని మన కోసం వెల చెల్లించడానికి ఆయన ఇక్కడ వచ్చాడట. దేవుని స్తోత్రం. మన కోసం ఏం చేశాడు, వెల చెల్లించడానికి వచ్చాడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు మన కోసం వెల ఎందుకు చెల్లించాడు అని అంటే ఆయన చెప్తున్నాడు చాలా స్పష్టంగా, మన ప్రాణాన్ని విమోచించడానికి. దేని నుంచి విమోచించడానికి, నరకంలోకి వెళ్ళిపోకుండా, లేదా మన ప్రాణము ఆ యొక్క భయంకరమైనటువంటి నరకంలోకి వెళ్ళిపోకుండా మన ప్రాణాన్ని తప్పించడానికి ఆయన యొక్క ప్రాణాన్ని మన కోసం ఏం చేశాడు, అర్పించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో రాయబడిన మాట మనం గమనించాం. ఆదియందు వాక్యం అన్నది శరీరధారి ఎందుకు ఈ లోకానికి వచ్చేటంటే, సాతాను యొక్క బంధకాల నుంచి మనుషులను విడిపించడానికి వచ్చాడని చెప్పాడు. తర్వాత సాతాను యొక్క చేతుల్లో మన ప్రాణం పడిపోయి మన ప్రాణం పోగొట్టుకోకుండా మన ప్రాణాన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో తన ప్రాణానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ గ్రంథం ఏం చేస్తుంది, స్పష్టంగా మనకి తెలియదు. 1వ పేతురు రాసిన పత్రికలో కొద్దిగా లోతుగా చెప్తూ, 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్తూ ఆ పితృ పారంపర్యమైనటువంటి నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారము వంటి క్షయమైన వస్తువుల చేత మీరేం చేయలేదు, విమోచించ లేకపోతే విడుదల చేయబడలేదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే వెండి బంగారం క్షయమైపోయాయట. వెండి బంగారాలు ఏమైపోయాయి, క్షయమైపోయాయి. క్షయమైపోయే వాటితో మనం విడిపించలేదంట. అందుకంటే శ్రేష్టమైన దేంతో విడిపించాడు, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము చేత మనం విడిపించాడు. దేవునికి స్తోత్రం. విడిపించబడిన మనం క్రీస్తు వారు మనం పొందారు కాబట్టి ఇంకా మనం ఎవరికి దాసులై ఉండాలి, క్రీస్తుకు మాత్రమే మనము దాసులమై ఉండాలి. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో రాస్తూ చక్కని మాటలు 6వ అధ్యాయం చివరి భాగంలో చెప్తాడు. గలతీలకు రాసినటువంటి పత్రిక, ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీలకు రాసినటువంటి పత్రిక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరి వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట ఆయన తెలియజేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 17వ వచనం, 6వ అధ్యాయం 17వ వచనం, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు, ఆ యేసు క్రీస్తు వారి ముద్రలు ఎక్కడ ఉన్నాయి, నా శరీరమందు నేను ధరించి ఉన్నా. ఎందుకని ఆయన నన్ను విలువ పెట్టి కొన్నాడు. ఇక మీదట ఎవడో నన్ను ఏం చేయదు, శ్రమ పెట్టదు. ఎందుకో తెలుసా,
ఆయన నన్ను కొన్నాడు. కాబట్టి బ్రతికిన నా జీవితం ఎవరి కోసం నేను బ్రతుకుతాను? ఆయన కోసం నేను బ్రతుకుతాను అంటాడు. 14 వచ్చిన చదువు మరొకడు. 14 వచ్చిన, అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ యందు తప్ప మరి దేని యందు నాకు అతిశయించుట వలన నాకు దూరమగును కాక. అంటే ఇక సిలువ గురించి తప్పితే నాకు ఆలోచన వేరేది లేదు. ఎందుకని దేవుడు నా ప్రాణాన్ని ఆయన కొన్నాడు. తన ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో గమనించాలి, మనము విలువ పెట్టి కొనబడిన వారమంట. దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు అని చెప్పాడు. మూడోది దేవుని బిడ్డలారా, యోహాను రాసినటువంటి సువార్తలో మొదటి యోహాను రాసిన సువార్త అమ్మా, మొదటి యోహాను రాసిన సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. అమ్మా, అపవాది ఆ మొదటి నుండి ఆ అపవాది ఉన్న లక్షణం ఏంటంట? వాడు ప్రారంభం నుంచి కూడా ఏం చేస్తూ ఉండేవాడు? పాపం చేసేటువంటి వాడు. అపవాది లక్షణం ఏంటి? మొదటి నుండి కూడా, మధ్యలో కాదు, మొదటి నుండి కూడా ఏం చేస్తున్నాడు? అలవాటు పాపము చేసేటువంటి వ్యక్తి. చదవండి శశి గారు. చూడండి, పాపము చేయవాడు. అమ్మాయి మాట బాగా గుర్తొస్తుందా? పాపం చేసే వ్యక్తి అంతా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పాపం చేస్తూ కూడా నేను దేవుని సంబంధం అని ఎవరన్నా పొరపాటు పడుతున్నాను, బైబిల్ మనకు బాగా అర్థం కాదు. పాపం చేసే వ్యక్తి ఎవరట? ఎవరన్నా పాపం చేస్తున్నారంటే ఆ వ్యక్తి వెంటనే ఏం మార్చేసుకున్నాడు? పార్టీ మార్చేసుకున్నాడు. పాపం చేసే వ్యక్తి వెంటనే ఏం మార్చుకున్నాడు? పార్టీ మారుస్తున్నాడు. అంటే పాపము చేసే వ్యక్తి ఎవరితో సంబంధం లేదు? దేవునితో సంబంధం లేదు. మొదటి నుంచి కూడా అపవాదికి ఉన్న లక్షణం ఏంటంటే పాపం చేసే లక్షణం ఉంది. అందుకే అన్నాడు, అపవాది మొదటి నుండి కూడా ఏం చేయవాడు? పాపం చేస్తున్నాడు. గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుడు ఏమయ్యాడు? ప్రత్యక్ష. అంటే ఒకవేళ పాపం మనం దేవుని ఎరక వరకు చేసి ఉండొచ్చు, దేవుని ఎరిగిందంత ఏం చేయకూడదు? పాపము పాపాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? లయపరచాలండి. చూడండి, అపవాది యొక్క క్రియలను మనం ఏం చేయాలి? లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన నమ్ముకున్న వ్యక్తి ఆ పాపం చేయకుండా వాటిని మనం కూడా ఏం చేయాలి? లయపరచాలి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే మన జీవితంలో సాతాను కార్యాలను నశింపజేయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. దేని కార్యాలు? నీ జీవితంలో ఇంకేం పని చేయకూడదు? సాతాను పని చేయకూడదు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 44 వచ్చిన మరొక చదవండి ప్రియమైన దేవుని బిడ్డ. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచ్చిన, మీరు మీ తండ్రి మన భూమి మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసేస్తే మనకు ఇంకొక ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకడేమో పరమ తండ్రి. ఒకవేళ దురాత్మ పనులు చేస్తే మన తండ్రి ఎవరైపోతున్నారు? వెంటనే ఆ ఇల్లు అద్దెలు మార్చుకుంటే మన అడ్రస్ ఎలా మారిపోద్దో, మనం కనుక దేవుడు పని చేస్తే దేవుడు మన తండ్రి అవుతాడు. అపవాది పని చేస్తే మన తండ్రి ఎవడైపోతారు? అపవాది అయిపోతారు. చదవండి, అంటున్నాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఎవరంట? మీ తండ్రి దురాశలు. సాతాను అంటే మీరు మార్చుకోండి. చాలా సార్లు భ్రమపడతా ఉంటారు. మనిషికి కొన్నిసార్లు దురాత్మ పట్టింది అంటే ఒక 10 నిమిషాలు, అరగంట, గంట, 2 రోజులు తర్వాత అది ఖచ్చితంగా పోతుంది. అది వారిలో ఉండదు. రాత్రులు కొంతమందికి ఏం కనపడుతూ ఉంటాయి? మనకి సాతానులో దురాత్మలో ఏవో కనపడినట్టు ఉంటాయి. వాటితో కూడా పెద్ద ప్రమాదం లేదు. ఏంటి ప్రమాదం అంటే? సాతానులో ఉన్న ప్రమాదం ఏంటంటే నీలో దురాశలను రెచ్చగొట్టి దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేలాగా చేస్తా ఉన్నంటే ఆ దురాశలు మనము వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరి ఆశలను మనం నెరవేర్చినట్టు? సాతాను ఆశలను నెరవేర్చినట్టు. చూడండి, దావీదు జీవితంలో ఒక దురాశను పెట్టేశాడు. ఒక దురాశను
పెట్టేశాడు. సాతాను దురాశను పెట్టేస్తే సాతాను యొక్క ఆశను నెరవేర్చడం కోసం ఈయనలో శరీర ఆశ రాగానే తన యొక్క ఆశను నెరవేర్చుకోవడం వల్ల ఎవరి ఉద్దేశాన్ని నెరవేర్చాడు? సాతాను ఉద్దేశాలు నెరవేర్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? బెత్షెబా విషయంలో తప్పితే అన్నిసార్లు దేవుని మాట విన్నాడంటే, అన్నిసార్లు దేవుని మాట విన్నాడు. అంటే అపవాది మనలో దురాశను ఎప్పుడైతే తీసుకొస్తుందో ఆ ఆశలన్నీ మనం ఎప్పుడైతే నెరవేరుస్తున్నామో మనం ఎవరి ఆశలను నెరవేర్చినట్టంట? నీ తండ్రి దురాశలను నెరవేర్చ ఆది నుండి వాడు ఎవరు కత్తిపోటు లాంటి మాట్లాడేవారు. ఇప్పుడు మంటలు చేసేవారు కదా లేదులేండి, కానీ ఏం చేస్తారు? వెన్నుపోటు అంటారు కదా, కొన్నిసార్లు పక్కలో పోటు బల్యాలు అంటూ ఉంటారు కదా. మీరు కత్తిపోటు కంటే ఘోరమైన మాటలు మాట్లాడారు. కత్తి అయినా ఒకరు పోటు పొడిసిన తర్వాత కొన్ని రోజులు తగ్గిపోతుంది, ఏమైపోతుంది? మాడిపోతుంది. కానీ కొన్ని మాటలు మానవ జీవితంలో భయంకరమైనటువంటి గాయాన్ని గురి చేస్తాయి. అందుకే అన్నాడు, ఆ మాట ఎవరు మాట్లాడతారట? ఆ మాట ఎవరు మాట్లాడతారు? మీరు చెప్పండమ్మా. ఆది నుండి వాడు, చూడండి, ఆది నుండి కూడా వాడు ఎవరు? నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. కొంతమంది సత్యాన్ని వింటారు, అర్థం చేసుకుంటారు, అవగాహన వచ్చింది. కొంతమంది సత్యానికి లోపడతారు, వారు ఏది అనుకున్నారో వారి దాన్ని ఏమనుకుంటారు? సత్యం. అందుకే యేసుక్రీస్తు గారు అన్నాడు తెలుసా, నేనే మార్గమును సత్యమును. అంటే మనం అనుకున్నది సత్యం కాదు, మనం అనుకుంటున్నది సత్యం కాదు, దేవుడు అన్నది సత్యం అని బైబిల్ ఏం చేస్తారు మనకి స్పష్టంగా. వాడు వాడు ఎందుకు సత్యము లేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి వాడు అవునా చదవమ్మా, వాడు అబద్ధికుడును అబద్ధానికి కూడా మళ్ళీ తండ్రి అయి ఉన్నాడంట. అందుకే అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనుషులు చాలా సింపుల్ గా మాటలు మార్చేవారు కొంతమంది ఉంటారు. వివాహాలు అయినప్పుడు మనం సహజంగా వింటాం, దానికి పెద్ద సూక్తుడు చెప్పారు ప్రజలు, మన అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంటే పెళ్లి చేయాలి. అసలు మనం అలాంటి మనం చేయాల్సిన అవసరం లేదు, అలాంటివి మనం చేయకూడదు. దేవుని అనుసారంగా మాత్రమే మనం నిజం పలకాలి. అందుకంటాడు, దేవుని ఎరగని వ్యక్తి మాటమే అబద్ధము. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఒక మాట మాట్లాడావు అంటే ఆ బైబిల్ ఏమని చెబుతుంది అంటే అబద్ధం ఆడితే ఆ వ్యక్తి ఎవరి వ్యక్తి అంటున్నాడు? సాతాను సంబంధి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, అపవాది మొదటి నుంచి ఏం చేసేవాడట? పాపము చేసేవాడు. అంతేనా? యోహాను రాసినటువంటి మొదటి యోహాను రాసిన పత్రిక 3:2 మన జీవితాల్లో ఏం చేయకూడదని దేవుడు ఇచ్చాడు? సాతాను కార్యాలు నశింప చేయాలి. అంటే అబద్ధాలు ఆడడం గాని, నరహత్య లాంటి మాటలు గాని, లేకపోతే అబద్ధానికి మాట్లాడే విషయాల్లో గాని సత్యమందు మనం నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దీనిలో మత్తయి రాసిన సువార్త 13:38 ఈ మాట మనకు తెలియజేస్తాడు. మత్తయి రాసిన సువార్త 13:38 మరొకటి చదవండి. పొలము లోకము, మంచి విత్తనాలు ఎవరట? ఆ మంచి విత్తనాలు ఎవరు అంటే మంచి మాట్లాడేవారు, పవిత్రంగా జీవించేవారు, పరిశుద్ధులుగా ఉన్నవారు, విశ్వాసాన్ని కాపాడుకున్నవారు, పవిత్రులుగా ఉన్నవారు. లోకంలో మంచి విత్తనాలు ఎవరట? రాజ్య సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. అందుకంటే అపహాసులు కూర్చున్న చోట కూర్చోక, పాపుల మార్గమున నిలవక అని చెప్తున్నాడు. దుష్టుని సంబంధ వ్యక్తులు, మనం దుష్టుని సంబంధ వ్యక్తులు గుర్తించవచ్చా లేదా? గుర్తించవచ్చు. అందుకే బైబిల్ చెప్తుంది, లోకము సాతాను యొక్క కార్యాలు నశింప చేయాలని. అందుకే ఇంకో మాట చూద్దాం. మనం ఇంకొక మాట చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉంది. మార్కు రాసిన సువార్త 1:24 చూసి వచ్చిన నుంచి మరొక వచ్చిన వెళ్ళిపోదు. మార్కు రాసిన సువార్త, అమ్మా, వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి. చూడండి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? సాతాను కార్యాలను నశింప చేయడం. అంటే కొంతమందిలో దురాత్మ పట్టుంది,
దురాత్మ పట్టినటువంటి వారి నుంచి సాతాను ఏం మాట్లాడుతుంది? ఎడల నుంచి మమ్మల్ని తీసేయడం మనం ఏమైపోతున్నాం? నశించిపోతున్నాం. ఎడలో మమ్మల్ని ఉంచవచ్చు కదా, మమ్మల్ని బ్రతకవచ్చు కదా అని అంటుంది. అంటే మనుషులలో ఉన్న సాతాను తొలగించడానికి, సాతాను క్రియలను తొలగించడానికి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారు? ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనలో సాతాను క్రియలు ఏమైపోవాలి? లయపరచబడాలి. లయపరచబడాలని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకో మాట చూద్దాం. మొదటి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము. మొదటి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి యోహాను రాసిన సువార్త. అమ్మా, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు అమ్మా మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే అంటే ఎవరితో ఉందంట? మన సహవాసం తండ్రితో ఉన్నది, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా సహవాసం ఉన్నది. అమ్మా, ఆ తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఏముంది? అంటే యేసుక్రీస్తు వారు మరలా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? తండ్రితో సహవాసాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. తండ్రితో సహవాసం ఎక్కడ పోయింది? ఏదైనా తోటలో పోయింది. అందుకే కదా అంటాడు, చల్లపూట సాయంకాలం సమయంలో ఆదాము ఉన్న చోటకి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు వచ్చినప్పుడట ఆదాము ఎక్కడ దాక్కున్నాడు? చెట్ల చాటున. ఎందుకు ఆ సందర్భం వచ్చింది? అంతకుముందు కూడా దేవుడు వస్తున్నాడు, వెళ్తా ఉన్నాడు. కానీ పాపం చేసిన సందర్భం వచ్చేటప్పటికి ఆ దేవుడు దేని కోల్పోయాడు? సహవాసం కోల్పోయాడు. అందుకే అంటాడు యేసు తండ్రి అయిన దేవుడు ఏదేను తోటలో నుంచి ఏం చేశాడు? వారిని వెళ్ళగొట్టేశాడు. ఎందుకని? ఇంకా వారితో సహవాసం చేయదు. అక్కడ పోయిన సహవాసాన్ని మళ్ళా క్రీస్తుతో కూడా, తన కుమారుడితో కూడా మనకి తండ్రి అయినటువంటి దేవుడికి యేసుక్రీస్తు వారు ఏం తీసుకొచ్చాడు? సహవాసం తీసుకొచ్చాడు. అందుకే అంటాడు మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే యోహాను రాస్తూ ఈ మాట అంటున్నాడు. మన సహవాసం ఎవరితో ఉంది? తండ్రితో ఉంది. ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది అంటున్నాడు. దేవుని స్తోత్రం. అపోస్తలుడైనటువంటి యోహాను మాట అంటున్నాడు, మన సహవాసం ఎవరితో ఉంది? తండ్రితో ఉంది. అదే కాకుండా ఎవరితో ఉంది? ఆయన కుమారుడితో ఉంది అని చెప్పాడు. అదే యోహాను రాసినటువంటి పత్రిక యోహాను రాసినటువంటి ఆ పత్రికను చదువుతూ కొన్ని హెచ్చరిక మాటలు సంఘానికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో ఇంకొక మాట చెప్తున్నాడు. మరొక చదవండమ్మా. 5వ వచనంలో ఇంకొక మాట చెప్తున్నాడు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమంటే, చూడండి మేమేం ప్రకటిస్తున్నాం? ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆయన యందు ఏమాత్రం కూడా ఏం లేదు. అంటే మీరు ఆయనతో సహవాసం చేయాలి కదా. మేము ఆయనతో సహవాసం చేస్తున్నాం కదా. ఆయన దగ్గర మేము నేర్చుకున్నది ఏంటి? ఆయనలో ఏం లేదు? చీకటి ఏమాత్రము లేదు. చీకటి లేదంటే ఆయనలో ఏం లేదు? పాపం ఏమాత్రం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు గాని అపోస్తలుడైన పేతురు గాని అనేక మంది ఆయన గురించి మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలన్నారు? పరిశుద్ధులుగా ఉండాలన్నారు. ఆయనలో ఈ లోపం ఉందని ఎవరు కూడా ఒక పత్రికలో కూడా ఏం చేయలేదు? రాయలేదు. ఎందుకు రాయలేదంటే, ఆయనతో సహవాసం చేసిన తర్వాత ఆయన గుణగణ లక్షణాలు ఏంటి మీరు చూసిన తర్వాత ఆయనలో ఏ లోపం లేదని నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు? 5వ వచనంలో మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించున్న వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి అంటే ఏమాత్రము పాపము లేదు. 6వ వచనం మరొక చదవండి అమ్మ. ఆయనతో కూడా అంటే ఆయనతో మేము సహవాసం చేస్తున్నాం, సమాజంగా కూడుకుంటున్నాం, మందిరానికి వెళ్తున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా క్రైస్తవులం, రక్షించబడ్డాం అని ఎవరైతే చెబుతూ ఉన్నారో ఆయన అంటున్నాడు ఆయనతో కూడా సహవాసం గలవారని. అంటే మనం ఎవరితో చెప్పినప్పుడు ఏమని చెప్తాం? మేము కూడా క్రైస్తవులమే అని చెప్తాం. అంతేనా కాదు? మేము కూడా క్రైస్తవులమే. మేము కూడా ఎక్కడికి వెళ్తున్నాం? మందిరం వెళ్తున్నాం. మేము కూడా ఏం తీసుకున్నాం? బాప్తిస్మం తీసుకున్నాం. మేము కూడా క్రైస్తవులమే చెప్తాం. ఆయన అన్నాడు ఆయనతో అక్కడ చెప్తారు ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని ఎక్కడ నడవకూడదంట మనం?
అంటే దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి చీకటిలో ఏం చేయకూడదు? చీకటిలో నడవడం, పాపములో నడవకూడదు. పాపంలో నడవకూడదు. చాలా మంది బాప్తిస్మం తీసుకుంటారు, మందిరానికి వస్తారు, రక్షించబడ్డామని చెప్తారు. కొన్ని లోపాలను, బలహీనతలను, కొన్ని పరిస్థితులను, వారిలో ఉన్నటువంటి బలహీనతలు ఏం చేయరు? వారు విడిచిపెట్టరు. పోకుండా మళ్ళా మేము ఎవరితో సహవాసం చేసాం? దేవునితో సహవాసం చేస్తున్నాం. దేవునితో సహవాసం చేస్తే ఆయన ఏమంటున్నాడంటే, చదవండి మా మాట. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మీరేం చేస్తున్నారు? అబద్ధం ఆడుతున్నారంటే మిమ్మల్ని మీరేం చేసుకుంటున్నారు? మోసం. ఎవరిని మోసం చేయగలట? మనం చీకటిలో ఉంటే మనం ఏం చేసుకున్నట్టు? మోసము. ఎందుకు మోసం చేసుకున్నట్టు కొద్దిగా బైబిల్లో చెప్తుంది. 1 యోహాను 4:20 మరొక వచనం చూడండి. 1 యోహాను 4:20 ఎవడైనాను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఎవరండి? తన సహోదరుని ద్వేషించిన ఎడల. అందరు ఎవరు? నాకు ఇప్పుడు అన్నదమ్ములు లేరనుకోండి, మీతో ఏం చెప్తే నేను నా అన్నయ్య గారు తమ్ముడు లేరు, నేను ఎవరిని ద్వేషించానంట. అంతేనా? అన్నదమ్ములు ఉంటేనే అక్క చెల్లెలు ఉంటేనే సహోదరులు కాదు. క్రీస్తునందు మన అందరము సహోదరులము సహోదరులము. అంటే దేవుడు మనకి ఇచ్చిన పెద్ద కుటుంబం అన్నమాట ఇదంతా. అప్పుడు ఏమంటున్నాడు? మీలో ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని తన సహోదరుని ఇష్టానుసారంగా ద్వేషించి విపరీతమైనటువంటి మాటలు, భయంకరంగా ఎవరైనా మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ గురించి ఏం చెప్తారంటే, అది ఎవరు? తను చూచిన సహోదరు, అంటే తన ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుణ్ణి ఎలాగో. చాలా మంది ఏమంటారు? చాలా మంది ఈ లోపల చాలా మంది చూడండి, తల్లిదండ్రులు ప్రేమించరు, భర్తను ప్రేమించరు, భార్యను ప్రేమించరు, అన్నదమ్ములు ప్రేమించరు, చాలా మందిని ప్రేమించరు. కానీ వీళ్ళు ఎవరు ప్రేమించారు ఎక్కువగా? ఆయన అంటాడు, కొన్ని ప్రేమించకుండా వీళ్ళు ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే అని చెప్పాడు. దేవుని స్తోత్రం. చాలా మంది మందిరాలు, కొంతమంది 24 hours వెళ్ళిపోతారు తప్పట్ల. ఏమంటే తల్లిదండ్రులు పట్టించుకోకుండా, కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా, లేదా కుటుంబంలో ఉన్న బంధాలను, బాధ్యతలు పట్టించుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ప్రార్థన ఇంకోటి కూడా వెళ్ళిపోయే వాళ్ళ గురించి బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. అందుకే అన్నాడు ఆయన, గుడి గోడలలో ఎవరు లేరు, మనుషులలోనే ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. తోటి మనిషిని నిన్ను వలె నువ్వు ప్రేమించు. అక్కడ రాశాడు స్పష్టంగా. ఆయనతో సహవాసం చేసుకునే వాళ్ళు 1:6 రాశాడు. మీలో ఏముండాలి? సత్యం ఉండాలి. మీరేమనకూడదు? అబద్ధం ఆడకూడదు. మళ్ళా 1 యోహాను 4:20 రాశాడు, మీ సహోదరుని మీరేం చేయకూడదు? కయ్యూరు ఎవరిని ద్వేషించాడు? హేబేలు తన సొంత సహోదరుని ద్వేషించాడు. కాబట్టి ఏమయ్యాడు? నరహంతకుడు అయ్యాడు. క్రీస్తునందు దేవుని పెట్టారా? ఎదుటి వారిని ప్రేమించలేనప్పుడు మనం క్రీస్తుని ప్రేమించలేమని ఎవరు చెప్తున్నారు? బైబిల్ 1 యోహానుకి వచ్చి 10వ వచనానికి వచ్చేయండి. వచ్చారని అనుకుంటారు. పర్వాలా, ఇంత సమయంతో నేనైతే చెప్తాను. వాళ్ళు వచ్చారు రాలేదా? కనుక్కో, టైం అంతా కనుక్కోండి. 1 యోహాను, పాపము చేయలేదని ఒకవేళ అలా చెప్పుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి రాసేది, చెప్పుకునే వాళ్ళకి అది మాటలు అండి. పాపం నేను చేయలేదు, నేను చాలా పరిశుద్ధిని అని ఎవరన్నా చెప్పుకుంటుంటే వాళ్ళ కోసం ఈ మాటలు రాయబడి. ఏమని చెప్తాడు? ఆయనను చూడండి, మనమే కాకుండా ఎవరిని అబద్ధికులుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంట. బిజు గారు, సూరత్ నా దగ్గర ఉంది, జీవనం చేయి. అమ్మా చదవండి. ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు చూడండి, ఆయన వాక్యము అంటే దేవుని వాక్యం మనలో ఉంటే మనం ఏమాడం? అబద్ధము ఆడం. మనం అబద్ధం ఆడడం వల్ల ఎవరిని అబద్ధికుడిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం? మనం అంటే దేవుణ్ణి అబద్ధికుడిగా ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మనం మాట్లాడే మాట ఇది దేవునికి ఆపాదించబడిద్దా? దేవునికి మహిమని ఇబ్బంది కలిగించిద్దా?
దేవునికి ఇది అగౌరవం వచ్చిందని మనం మాట్లాడేటప్పుడు దేవుడిని ఎరిగిన మనం ఏం చేయాలి మనం గమనించాలి. మీకు ఒక మాట చెప్పమంటారా? ఇశ్రాయేలు ప్రజలు చాలా మాటలు మాట్లాడారు. వారి మాటలు దేవుడు తీసుకోవాలా. మాటలు తీసుకున్నాడు దేవుడు? మోషే మాటను తీసుకున్నాడు. ఏమన్నాడు? నీవు నా మహిమను ఏం చేయలేదు, నువ్వు గౌరవించలేదు, నా మహిమ నువ్వేం చేయలేదు. అన్యులు మాట్లాడుతున్న ఏ మాటను దేవుడు తీసుకోడు. ఎవరి మాట తీసుకుంటాడు? క్రీస్తుని ఎరిగి దేవాలయంకి వచ్చి బాప్టిజం తీసుకుని రక్షించబడి మారు మనసు పొందిన గృహంలో నువ్వుంటే నీ మాటను తీసుకుంటాడు. మారు మనసు పొందిన వారి మాటకు అంత ప్రాధాన్యత దేవుని దగ్గర ఏముండదు, ఉండదు. ఎవరి మాటకు ప్రాధాన్యత ఉంటుంది? వాళ్ళు ఎన్ని మాట్లాడినా మారు మనసు లేని వాళ్ళ మాటలు తిరిగి ఉండదు దేవుని దగ్గర. మారు మనసు మాట్లాడి మనం తప్పు చేసామనుకోండి, దేవుని దృష్టిలో ఏమైపోతాం? మనం తప్పుగా అయిపోతాం. అందుకే మీరు గమనించాలి, వాళ్ళ మాటలు ఏంటంటే వారు రక్షణ పొందాం, మనం పొందాం, రక్షణ పొందాం. ఇశ్రాయేలులో దేవుడు అందరినీ పిల్లలు ఎవరు పిలిచాడు? మోషేని పిలిచాడు. అందరినీ పిల్లలు ఎవరు పిలిచాడు? మోషేని పిలిచాడు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడే లెక్క చేయలేదండి. కానీ మోషే ఒక మాట మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? నా మహిమను నువ్వు గౌరవించలేకపోయా అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలారా, మొదటి యోహాను 1:10 చెప్తుంది, మనము పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయనను అబద్ధికునిగా చేయవారము అవుతున్నాం. మనం సొంత సెల్ఫ్ డిఫెన్స్ లేదా మనం కవర్ చేసుకుందాం, మనం కరెక్ట్ అనుకున్నాం, నాది కరెక్టే అనుకునే ఆలోచన చేస్తుంటే ఎవరిని అబద్ధికుడుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం? మనం దేవుణ్ణి అబద్ధికుడుగా మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే అంటున్నాడు, అలా ప్రయత్నం చేసే వాళ్ళు ఏమి లేదు, వాక్యము లేదు. వాక్యం ఉంటే ఆ వ్యక్తి ఏమాడు? అబద్ధము ఆడడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట చూద్దాం దేవుని బిడ్డలారా. మొదటి యోహాను 2:24 మొదటి యోహాను 2:24 చదవమ్మా. అమ్మా మొదటి యోహాను 2:4 4. మొదటి యోహాను అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 2:4. అమ్మా 2:4 నేను చదువుతున్నాను చూడండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను, అంటే ఆయన ఎరిగి ఉన్న వ్యక్తి ఏం కొనాలి? ఆజ్ఞలను, వాగ్దానాలను బైబిల్లో పెట్టి తిరగడం కాదు, తిరిగినా తప్పు కాదు. కానీ ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి? బైబిల్లో పెట్టుకోకూడదు. ఎక్కడ పెట్టుకోవాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డ, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, 8వ అధ్యాయము దేవుని బిడ్డారా, 8వ అధ్యాయము 10వ. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారి మీద ఎక్కడ? వారి మనస్సులో నా ధర్మ విధులను, అంటే బైబిల్ మీరు చాలా మంది అంటే తప్పకుండా మేము కూడా ఫోటోలు దిగేటప్పుడు ఎలా పెట్టేసుకుంటాం, లేకపోతే చాలా మంది తలగతి పెట్టేసుకుంటారు. చాలా మంది బైబిల్ని చాలా విలువగా గుర్తిస్తారు. దాని తప్పటల్లా ఈ ధర్మశాస్త్రం నువ్వు ఎలా పెట్టుకోకపోయినా ఆ నీ హృదయం మీద ఏముండాలట? ధర్మశాస్త్రం రాయబడి ఉండాలట. ధర్మశాస్త్రం రాయబడి ఉండటం ఏంటి? నీలో వాక్యం ఉన్నప్పుడు నీలో పాపము చేసే ఆలోచన రాకూడదు. కీర్తన గ్రంథం 119వ సంకీర్తన దేవుని బిడ్డలారా, 119వ సంకీర్తన దేవుని బిడ్డలారా 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని, అంటే నీ వాక్యాన్ని ఎక్కడ చూసుకున్నట్టు? జాగ్రత్తగా, అంటే హృదయంలో ఉంచుకున్నాం కాబట్టి, హృదయంలో ధర్మ విధులు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే వాక్యం హృదయంలో ఉంది అంటే మనం ఏదన్నా చేయకూడదని మనసు వచ్చింది అనుకోండి, వాక్యం మనకి అంటే ఏం చెప్పింది? ఇది నువ్వు చేయకూడదని చెప్పి, చేయకూడదు అన్నప్పుడు వెంటనే నువ్వేం చేయాలి? ఆగాలి. ఆగావంటే నువ్వు ధర్మ విధులు ఎక్కడ ఉంచుకున్నట్టు? హృదయంలో ఉంచుకున్నట్టు. దేవునికి స్తోత్రం. అంటే చూడండి, ధర్మశాస్త్రం లేని టైంలో, ధర్మశాస్త్రం అనేది ఇంకా రాని టైంలో అక్కడ ఉన్నటువంటి యేసేపుని ప్రేరేపిస్తే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఇంటి పాపము చేసి నేను దేవునికి
అంటే ఎక్కడ ఉన్నది? హృదయం మీద ఉంది. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వ్యక్తులు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత అనుకోండి, వారన్నాడు ఈ ఆహారము తిని మమ్మల్ని మేమేం చేసుకోము, అపవిత్రపరచుకోము. అంటే ఒకసారి వాక్యాన్ని మనం చదివామంటే, వాక్యం మన హృదయంలోకి వెళ్ళిపోయిందంటే, చేయకూడదు ఏదన్నా ఎవరన్నా ప్రేరేపిస్తుందంటే ఇది పాపం, మేము చేయకూడదని వారికి తిరిగి మనం ఏం చేయాలి? చెప్పాలి. దేవునికి స్తోత్రం. మన మనసు కూడా మనం ఏం చేయాలి? చెప్పుకోవాలి, ఇది పాపం, మనము చేయకూడదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు 1 యోహాను 2:4 ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకుని వారు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎవరంట? వానిలో ఏం లేదు. అంటే నేను దేవుని బాగా తెలుసండి అని చెప్పి చాలా మంది ఈ రోజునంటే తప్పుగా అనుకోమాకండి. చాలా మంది పొలిటికల్ లీడర్స్, చాలా మంది సెలబ్రిటీస్, వాళ్ళందరూ నోటి మాటతో వచ్చి ఏం చెప్తున్నారు? మాకు యేసు క్రీస్తు తెలుసు, మాకు ఆయన తెలుసు, మేము ఆయన నమ్ముకున్నాం అంటున్నారు. నమ్ముకున్నాం అన్న వాళ్ళు ఏముండవు? ఆజ్ఞలు పాటించే తత్వము వాళ్ళు ఉండదు. వాళ్ళు చెప్పారనుకోండి, అవి వెంటనే ఈయన మావోడే, ఈయన మా దేవుడు నమ్ముకున్నాడే, ఈయన మందిరానికి వెళ్తున్నాడే, ఈయన అని చెప్పాడని మనం ఏం చేస్తాం? మనం పట్టుకుని తిరుగుతూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం అతిక్రమిస్తారు? ఆజ్ఞను అతిక్రమిస్తారు. ఆజ్ఞను అతిక్రమించే వ్యక్తి ఏం చేస్తాడట? పాపము చేస్తాడు. ఆ వ్యక్తి ఆజ్ఞను అనుసరించడు. ఆ వ్యక్తిలో ఏముంది? అబద్ధం ఉందని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఇంకొక విషయాన్ని చూసి మనం ముందుకు వెళ్దాం. దేవుని బిడ్డ బైబిల్ గ్రంథాన్ని తీయడానికి ప్రయత్నించేయండి. ఇంకొక మాట, ఆఖరి మాట మనం తీయడానికి ప్రయత్నించేద్దాం జాగ్రత్తగా. ఇంకొక మాట తీయడానికి ప్రయత్నించేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 12-13 వచ్చిన కొద్ది జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించండి. యోహాను 1:12-13. తనను ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూడండి, ఎవరు పుట్టిన వారంటండి? అంగీకరించిన వారందరూ ఎవరి వల్ల పుట్టారు అంటే, మనం మామూలుగా చెప్పాలంటే ఎవరి వల్ల మనం పుట్టాం? తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టాం. యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా, తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా ఏమన్నాడు? మన రూపంలో, మన స్వరూపంలో వారిని మనం చేద్దాం, వారిని మనం చేద్దాం. అంటే దేవుని స్వరూపంలో మనుషులు చేస్తే వారు దేవుని స్వరూపాన్ని ఏమైపోయారో కోల్పోయారు. కోల్పోతే అపోస్తలుడు పౌలు అన్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ఎలా కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుందండి. మళ్ళీ ఇప్పుడు యోహాను రాసినటువంటి సువార్త 1:12-13 వచనాల్లో చెప్తున్నాడు, ఎవరైతే తను అంగీకరించారో, ఆయన మా తండ్రి దేవుడని ఎవరైతే అంగీకరించారో వారందరినీ దేవుడు ఏమంటాడట? నా పిల్లలని చెప్తున్నాడట. దేవునికి స్తోత్రం. మనందరం ఎవరి పిల్లలప్పుడు దేవుని అంగీకరించడం అంటే ఏంటి? ఒప్పుకోవడం. తర్వాత ఏంటి? అంగీకరించడం అంటే విశ్వసించడం. అంగీకరించడం అంటే ఏంటి? విశ్వసించడం. చాలా మంది దేవుడిని ఏం చేయలేదు? అంగీకరించలేదు. అంగీకరించడం అంటే దేవుని బిడ్డలారా, బైబిల్ మనకు చెప్పిన ఇంకొక మాట మళ్ళా చదవడం 12-13 కంప్లీట్ చేయండి. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను. అంటే ఒకసారి మళ్ళీ దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మనలో ఏముండకూడదు? ఇంకా శరీర సంబంధమైనటువంటి లక్షణాలు మనలో కలిగి ఉండకూడదు. దేవుని స్తోత్రం. 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచ్చినా చూడండి. 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి ఎట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత చూడండి, దేవుని పిల్లలైన వారిని ఎవరు ఎదుగురట? లోకము ఎరగదు. అంటే మన క్రైస్తవ జీవితంలో దేవుని పిల్లలుగా మనం చలామణి అవ్వాలంటే 1 యోహాను రాసినటువంటి యోహాను సువార్త
ఒకటో అధ్యాయము 12-13 రాయబడిన మాటలు మనం శరీరంతోనూ రక్త మాంసాలు కలిగిన వారిని ఏం చేయకూడదు, మనం జీవించకూడదు. అంటే ఇంకొకసారి ఆ మాంసాలు 12-13 వచ్చిన దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారు. చూడండి, దేవుని వలన పుట్టిన వారు ఎలా ఉంటారట? రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. ఇందాక మనం చదివాం కదా, మొదటి యోహాను 1-2 అధ్యాయంలో అక్కడ గమనించి ఏమేమి చదివాం మనం? శరీరాశ, నేత్రాశ, జీవము, డమ్మం. ఈ లక్షణాలు ఉన్న వారందరూ ఎవరి పిల్లలు? అపవాది పిల్లలు. దేవుని పిల్లల్లో ఏముండదట? శరీరేచ్ఛ ఉండదట, రక్తం వలనైనను, మనుష్యేచ్ఛలైనను పుట్టిన వారు కాదు. యాకోబు రాసిన పత్రిక 1:18 వచ్చేయండి. యాకోబు రాసిన పత్రిక 1:18 వచ్చేయండి. ఆయన తాను సృష్టించినటువంటి వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు మనం సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము, అంటే ఎలా పుట్టాలి? ఇప్పుడు మనం వాక్యం వల్ల పుట్టాలి. దేవుని స్తోత్రం. అందుకంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము శరీరధారి ఈ లోకానికి వచ్చెను. నువ్వు కూడా ఎలా పుట్టాలి? ఇప్పుడు వాక్యం ద్వారా మనం పుట్టాలి. దేవుని స్తోత్రం. వాక్యం ద్వారా పుట్టడం అంటే మనలో ఇంకా వాక్యం తెలియని వాళ్ళు ఏముండకూడదు? శరీరిచ్చులు, మనుష్యేచ్ఛలు, లోక సంబంధమైనది ఏమి మనలో ఉండకూడదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే ఇక్కడ ఇంకొక మాట రాశాడు, దేవుని బిడ్డలారా, శరీరేచ్ఛలు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంట? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 వచ్చిన శరీరేచ్ఛలు పుట్టిన వారు ఎలా ఉంటారో చెప్తున్నాడు. 1వ అధ్యాయం 23 చదవమ్మా. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేయండి. చూడండి, దేవుని వాక్య మూలంగా పుట్టిన వారంట, పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర, అంటే కల్మషం లేని వారుగాను, బయటికి మాత్రమే ప్రేమ కలిగి మాట్లాడి వెనకాల దూషించే వారు కాకుండా లోపల ఎలాంటి స్వార్థం లేకుండా ఏం కలిగి ఉంటారట? ప్రేమను కలిగి జీవిస్తారు. చదవమ్మా. మీరు సత్యమునకు విధేయులొకటి చేత చూడండి, మనసులను పవిత్రపరచుకొనుచు ఒకరినొకడు హృదయపూర్వకముగాను మెక్కటముగాను ప్రేమించుడి. ఎలాగనగా అంటే అప్పుడు వాక్యం కాకుండా శరీరేచ్ఛల గురించి పుట్టిన వారి గురించి రాస్తున్నాడు. 24 సర్వ శరీరులు ఎవరు? శరీర స్వభావంతో ఉన్న వారందరూ ఎవరట? గడ్డిని పోలిన వారు. వారి అందమంతయు చూడండి, ఎక్కడి వరకు కోరుతాం అందంగానే? 20, 25, 30 తర్వాత ఏమంతా అయిపోతాడు? అందమంతా మెల్లిమెల్లిగా ఏమైపోద్ది? అందం, మోసము, సౌందర్యం. మరలా ముసలు లేదు, అందంగా చెప్పలేము మనం. ఏం చెప్పలేము? అందంగా జుట్టు ఉన్నంత వరకే చెప్తాం మనం. జుట్టు ఊడిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఏం చెప్పాం? చెబుతాం మాట. చిన్నప్పుడు ఉండేదమ్మా, ఇప్పుడు లేదు. మళ్ళీ చెప్తాం, ఇప్పుడు లేదని చెప్తాం. ఎందుకని? వారి శరీర స్వభావం. అందుకంటే సర్వ శరీరులు గడ్డిని పోని, వారి అందమంతయు గడ్డి పువ్వులందు గడ్డి విడును, దాని పువ్వులను. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడు నిలుచున్నాడు. దేవుని వాక్యం వల్ల పుట్టిన వారు ఎల్లప్పుడు ఏం చేస్తారు? నిలుస్తారు. దేవుని స్తోత్రం. ఎల్లప్పుడు ఏం చేస్తారు? నిలుస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం మనుష్యేచ్ఛల వల్ల పుట్టిన వారు గడ్డిని పోలిన వారై ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మొదటి యోహాను 5:4 ఇంకొక మాట రాయబడింది. మొదటి యోహాను 5 దేవుని వారముగా పుట్టిన వారు లోకాన్ని ఏం చేస్తారు? జయిస్తారు. అంటే శరీరేచ్ఛలను ఏం చేస్తారు? జయిస్తారు. కొంతమంది పాపం చేసి నన్ను వేరే వారు ప్రేరేపించడం వల్ల నేను పాపం చేశాననే మాట కొంతమంది చెప్తారు. మీరు గమనించండి, ఆదాము పాపము ప్రేరేపించి చేయబడ్డాడు. ఎవరి ద్వారా? అవ్వ ద్వారా.
కానీ దేవుని దృష్టిలో ఆదాము లెక్క ఆదాముకి, అవ్వమ్మ లెక్క అవ్వకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఎస్కేప్ అవుదాం అనుకున్నారు, ఎవరికాళ్ళు ఎస్కేప్ అవుదాం అనుకున్నారు. దేవుడి దగ్గర అందుకంటాడు, వాని క్రియలు చప్పున వారికి నేనేమి ఇచ్చాను? జీతము ఇచ్చాను. ఎవరు లెక్క? పాము చేసింది పాముకు లెక్క చెప్పాడు, అవ్వ చేసింది అవ్వకి ఇచ్చాడు, ఆదాము చేశాడు ఆదాముకి ఇచ్చాడు. మనం అనుకుంటాం పక్కన వాళ్ళ మీద పెడితే మనం తప్పించుకుంటాం అనుకుంటాం. బైబిల్ చెబుతుంది, ప్రతి వ్యక్తి తన స్వకీయ దురాశ చేత మరణపడి ఏం చేస్తాడు? పాపము చేస్తాడు. పాపము వలన వచ్చు జీతము, పాపము గర్భాన్ని ధరించి ఏమొచ్చింది? మరణము వచ్చింది అంటాడు. బైబిల్ చెప్తున్నాడు 1 యోహాను 5:4, దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారంటే పాపాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన అలెగ్జాండర్ లోకాన్ని, కొన్ని రాజ్యాన్ని జయించాడు, కానీ పాపాన్ని లేకపోతే దేన్నో జయించలా. అందుకే బైబిల్ అంటాడు, పరాక్రమశాలి కంటే, బలవంతుడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంటాడు. దేవుని స్తోత్రం. ఎవరినో కంట్రోల్ కాదు, మన ఆశలను మనం కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. దేవుని స్తోత్రం. ఒకసారి ఏమండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనం ఒక్కళ్ళమే వెరైటీగా నవ్వితే మనం ఏమనుకుంటారు? ఎర్రోడు అనుకుంటారు. నవ్వు వచ్చినా అక్కడ మనం రానంటే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకని? మనం కంట్రోల్ చేసుకునే శక్తి మనం ఉండాలి. ప్రవక్తల ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉంటాయంట? వారి స్వాధీనంలో ఉంటాయి. నాకు తెలియదండి, నేను అనేసా, నాకు తొందరగా వచ్చేసింది. మనం కంట్రోల్ చేసుకునే శక్తి మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. రిమోట్ తో అన్ని కంట్రోల్ చేసుకుంటాం. మనలో ఉన్న కోరికలు, ఆలోచన, తలపులు మనం ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడు? ప్రత్యేకమైన ఉద్దేశంతో ఎందుకు వచ్చాడు? సాతాను అధికారం నుంచి నిన్ను విడిపించడానికి, బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి, తన కార్యాలు నిన్ను విడిపించడానికి, ఆయన పిల్లలుగా మనల్ని చేయడానికి వచ్చాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించుగాక. సర్దేయండి, ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు నైనా మీ మాటలు మాకు మాట్లాడేనందుకు నీకు స్తోత్రాలు. నైనా మీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చాడు. నేను యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే మాటలు, అనేకమైన విషయాలు మాతో మాట్లాడారు. సాతాను అధికారం నుంచి విడిపించడానికి, మీ పిల్లలుగా మేము అవడానికి, ప్రభువునైనా మీ పిల్లలుగా మేము అవడానికి, ప్రభువునైనా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రభువునైనా మీ అధికారం కింద జీవించడానికి, నైనా మేము సాతాను ఆలోచనని విడిపించడానికి వచ్చారు. మీరు మాతో మాట్లాడారు. మీరు వచ్చిన ఉద్దేశాన్ని మేము నెరవేర్చి, ఇంకా సాతాను అధికారం కింద ఉంటున్నారు, అబద్ధం ఆడుతున్నారు, శరీరేచ్ఛలతో ఉంటున్నారు, పాపంలో ఉంటున్నారు, ఇంకా మానవ స్వభావంతోను దురాశలతోను వారి శరీరం ఏ విధమైన ఆశను, ఆలోచన కోరుకుంటుందో ఆ ఆలోచనతో ఎవరైనా జీవిస్తున్నారు. ప్రభా, శరీర ఆశలను సిలువేసి, శరీరేచ్ఛలు సిలువేసి, దురాశలు సిలువేసి, అబద్ధం ఆడకుండా, చీకటిలో నడవకుండా, వ్యసనాలతోనూ బలహీనతలతోనూ లోపములతోనూ వారు నడవకుండా దేవుని చిత్తంలో నడిచే కృప దయచేయండి. అయ్యా, నేను ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడం అన్నారు. క్రీస్తుని ఎరిగిన వారు ఈ లోక ఆశలతో జీవించకుండా మీ ఆలోచనలతో, మీ ఉద్దేశాలతో జీవించి, అయ్యా మేము ప్రేమించి నిష్కపటమైన, నిష్కలంకమైనటువంటి ప్రాణం కలిగి సత్యము మా నుండి మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం వినబడడానికి దీవించమని, వాక్య వెలుగులో జీవించిన ప్రభు చూపించండి. మీరు వచ్చినటువంటి పర్పస్, ఉద్దేశాన్ని మేము నెరవేర్చలాగా జీవించే సహాయం దయచేయండి. ఈ ప్రార్థన చేస్తున్నాం, నడుస్తున్నాం తండ్రి. అల్పాహారం కోసం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడానికి స్తోత్రాలు. ప్రశాంత్ కుమార్ సార్ వారి కుటుంబం వారి కష్టార్జన నుంచి సాధ్యమైన సందర్భంగా సంఘానికి ప్రేమించి ఇచ్చినటువంటి ఈ అల్పాహారాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాలను దీవించున్నాను. సార్ ఇలాంటి జరుగుతున్న అనేక కూడా సహాయించి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని చేతులుగా